మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు మన జనవరి 24వ తారీఖు మన ఈరన్న గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది. దానికి మా జగన్ సార్ గారు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలా అనే విధంగా, వాళ్ళని ఓదార్చాలనే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు డేట్ ఫిక్స్ చేసినాడు. అది ఎప్పుడు ఫిబ్రవరి 6వ తారీఖు వస్తాననే విధంగా. ఎందుకంటే నేను లేదు సార్, మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరన్న మనకి ఫీల్డ్ అసిస్టెంట్ అయినా ఆయన పార్టీ కార్యక్రమం ప్రతి ఒక్కటి ఏదైనా కానీ నా వెనక కానీ మన ఎలక్షన్ అప్పుడు మన వెనక తిరిగినాడైన దానికే జగన్ సార్కి విన్నవించి, సార్ మీరు ఖచ్చితంగా వాళ్ళని ఓదార్చాలని నేను దాదాపుగా మన మోహన్ రెడ్డి అన్నారు గారు నేను చాలా సార్ 2 సార్లు పోయి కలిసినాము జగన్ సార్ని. ఖచ్చితంగా ఆయన వస్తానని డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేము ఆడ డ్యామేజ్ అవుతామనే విధంగా ఈరన్న గారి భార్యని ఏదో వాళ్ళ ఎంపీ గారు, ఆ కూటమి ప్రభుత్వం ఎంపీ గారు ఆయన చనిపోయినప్పుడు రాలే, ఎట్లా విఫలం చేయాలనే విధంగా ఆయన వచ్చి నేనేమో ఆయా పోస్ట్ ఇప్పిస్తానని చెప్పి అన్యాయంగా ఆమెని ప్రభావాలకు గురి చేసి, పాపము ఆమెకు తెలియదు, అమాయకురాలు, ఉద్యోగం వస్తుందనే ఆశతో పోయింది. కానీ ఇప్పుడు మీరు ఏమి చేస్తున్నారు? ఇప్పుడు ఆమెకు ఆశ చేపి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మీరు మీ చంద్రబాబు నాయుడు కానీ మీ కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళ ఆదేశాల మేరకే మీరు ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి రాకూడదనే విధంగా అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు. నేను జగన్ సార్ని రిక్వెస్ట్ చేసి, సార్ వాళ్ళకి ఈరన్న గారికి 6 మంది సంతానం ఉంది, చాలా బీదోడు, ఫీల్డ్ అసిస్టెంట్లో కానీ ఏం సంపాదించుకోలేదు అని చెప్తే ఆయన ఆ రోజు జగన్ సార్ వచ్చి వాళ్ళకి 10 లక్షలు చెక్ ఇస్తానని చెప్పినాడు. ఈడ మేము ఆ టీడీపీ కూటమి ప్రభుత్వం డ్యామేజ్ అవుతా ఉన్న విధంగా అన్యాయంగా ఆమెని ఇక్కడుండే టీడీపీ నాయకులు సంపించింది వాళ్ళే. మళ్ళీ ఆమెని అనవసరంగా అక్కడ పోయి తోలుకొని పోయి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏడానికి మా కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతున్న విధంగా ఈరోజు అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు. బలి చేసింది కాదని 10 లక్షలు చెక్ వస్తుండే వాళ్ళకి, జగన్ సార్ ఇక్కడ వస్తుండే, అలాంటి దాన్ని ఈరోజు ఉపయోగం చేసి ఈరోజు వాళ్ళు ఏమో మా పార్టీ నుంచి ఆయా పోస్ట్ ఇప్పిస్తున్నామనేది, ఆయా పోస్ట్ ఎక్కడ ఇప్పించినా చెప్పండి. ఎంపీ గారిని ఒకటి అడుగుతున్నాను, మీ కులమోలే కదా, నువ్వు వచ్చినావు కదా, ఎక్కడ ఆయా పోస్టు చూపి, ఆయా పోస్ట్ ఎక్కడుంది? వచ్చిందా ఇల్లునా? ఎవరికి వచ్చింది ఆయా పోస్ట్? ఎవరు? మీ కూటమి ప్రభుత్వాలు చెప్పిన వాళ్ళకి వచ్చింది. వాళ్ళు ఆయమని బలి చేసినట్లు కాదు. నువ్వు ఏం చేస్తున్నావు? మీరు కులము ఎంపీ గారు మీరు ఇక్కడ వచ్చామో వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం చేస్తున్న విధంగా చెప్పి ఈరోజు అన్యాయంగా కుటుంబాన్ని బలి చేసినావు. నువ్వు మీరే చంపించి ఈరోజు మళ్ళీ మీరే ఓదార్చేకొస్తారు. ఇక్కడ అన్యాయం అని అడుగుతున్నాం. అన్యాయంగా ఈరోజు ఆ కుటుంబానికి మళ్ళా జగన్ సార్ను మేము అడిగి, లేదు సార్ మనకి చాలా ముఖ్యమైన వాళ్ళు అనే విధంగా చెప్పి ఆయన వచ్చింటే 10 లక్షలకు చెక్ ఇచ్చేవాడు. అలాంటిది ఈరోజు ఇంకేదో రాలేదనే విధంగా 5 లక్షలు చెక్కు ఆ జగన్ సార్ గారు ఇచ్చినారు. అందుకోసం ఈరోజు మేమంతా కలిసి అరికేర్ గ్రామానికి వాళ్ళ ఇంటికి వచ్చి ఓదార్పు చేసి మన ఎస్సీ మోహన్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా శ్రీదేవి అక్క గారు, అదేవిధంగా మన సురేంద్ర రెడ్డి అన్న గారు, శశికళమ్మక్క గారు, ఇక్కడ వచ్చిన మన అందరూ ఎంపీడీసీలు అయితేనేమి, జెడ్పీడీసీలు అయితేనేమి, మన కార్యకర్తలు అయితేనేమి, సర్పంచులు, ఎంపీలు అందరూ కలిసి ఈరోజు వీళ్ళ కుటుంబానికి ఇంత పెద్ద అందరూ కలిసి అండగా ఉంటామనే విధంగా ఈరోజు మా కార్యకర్తల మొత్తం మా 6 మండలాల నుంచి సంఘీభావం తెలిపేకి ఈరోజు అందరికి వచ్చిన దానికి అందరికి ఇంకోసారి నేను ఇంతమంది ఒక్క మాట పేరు పిలిస్తే వచ్చిన అందరికీ ఎప్పుడైనా కానీ ఎక్కడున్నా ఎవరన్నా టీడీపీ వాళ్ళు ఏమన్నా మా కార్యకర్తలు జోలు వస్తే ఉప్పెనలో మీద వచ్చి ప్రతి ఒక్కరిని ఏం చేయాలో మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు. దయచేసి ఎవరే కానీ మీరు రాజకీయం చేసుకోండి. ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడితే
ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లిస్తారనే విధంగా మేము కానీ రెడీగా ఉన్నాము. అదేవిధంగా ఎల్లకాలం మీ ప్రభుత్వం మీద ఉండరు. ఖచ్చితంగా 2028 కానీ 29 కానీ మా జగన్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు. మీరు మర్యాదగా మీరు అందరు మనసు అందరు కలిసి మీరు చెప్పిన హామీలు సూపర్ 6 ఏమి ఉంటాయి అవన్నీ చేస్తే బాగుంటుంది. కానీ వ్యక్తుల మీద వచ్చి మీరు దాడులు చేసి చంపితే మీరు ఎవరు ఏం చేసినారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆ పరిణామం తప్పదు. మేము ఇదే హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. ఎందుకంటే మేము చేతులు కట్టుకొని ముడుచుకొని అనుకోద్దని మీరు మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు. ఎవరైనా కానీ టీడీపీ వాళ్ళు ఇదే చెప్తున్నాను, మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఒక్కడే మా కార్యకర్తలు ఎవరు కానీ ముట్టుకుంటే ఇంకోసారి ఇమ్మీడియట్లీ వాళ్ళకి అది యాక్షన్ ఉంటుంది అనే విధంగా ఈ మా మీడియా ముఖంగా చెప్తున్నాను. ఈ మా కార్యకర్తలందరి అందరి ముందు ఎదురుగా చెప్తున్నాము. మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు. ఇంకొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కుట్రలు చేశారు కానీ 1-2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అన్న మరి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అందరం కూడా కూడా మాట్లాడి ఆ కుటుంబానికి ఎలాగైనా సహాయం చేయాలని చెప్పేసి చెప్తే అన్న వెంటనే స్పందించి జగనన్న ఈరోజు ఆ కుటుంబానికి ఆసరాగా ఈరోజు 5 లక్షల చెక్ అందించడము, అలాగే శశికళ గారు కూడా బాగా స్పందించి అక్క కూడా అక్కడికి తీసుకెళ్ళి